ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారతదేశం అభివృద్ధి పాదంలో ముందుకు దూసుకెళ్తుందని సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు బైరి శంకర్, పట్టణ అధ్యక్షుడు బాసంగారి వెంకట్ అన్నారు. మూడవసారి ప్రధాని అయిన నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్నందుకు గాను సిద్దిపేటలో బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు చేపట్టారు. పాత బస్టాండ్ వద్ద బాణసంచా కాల్చి ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడారు. ముందుగా నేటితో 11 సంవత్సరాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ప్రభుత్వం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు, దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. సిద్దిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ 11 సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. అవి పరిశీలిస్తే ముందుగా మన ప్రపంచంలోనే మన భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అదేవిధంగా దేశ రక్షణ విషయానికి వస్తే పహల్గాంలో తీవ్రవాదులు అరాచకం సృష్టిస్తే దానికి ఆపరేషన్ సింధూర్ పేరుతో నరేంద్ర మోడీ ఈ ప్రపంచానికి మన సైనిక శక్తిని చూపెట్టిండు. కాబట్టి దేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ 11వ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. నేటితో నరేంద్ర మోడీ గారి పాలన 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, అంటే 2 సార్లు ప్రధానమంత్రిగా 2 టర్మ్లు అయిన తర్వాత ఇది 3వసారి ప్రధానమంత్రిగా 1 సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భం పురస్కరించుకొని సిద్దిపేట బస్టాండ్ సర్కిల్లో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ 11 సంవత్సరాలలో భారతదేశం ఎటువైపు పయనించింది అనేది ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే, మనం ఒకప్పుడు 10వ స్థానంలో ఉన్న భారతదేశం ఇవాళ 4th రిచెస్ట్ ఎకనామికల్ కంట్రీగా అవతరించిందంటే దానికి నరేంద్ర మోడీ గారి విధానాలే కారణమని తెలియజేస్తూ ఉన్నాను. అట్లా చెప్పుకుంటూ పోతే జాతీయ రహదారులు కానీ, మనకు మెదక్ టు సిద్దిపేట ఎల్కతుర్తి జాతీయ రహదారిని మన జిల్లా గుండానే 1400 కోట్ల ఖర్చుతో నిర్మించుకోవడం జరుగుతుంది. సూర్యాపేట నుంచి చేర్యాల, జనగామ, దుద్దెడ వరకు కూడా ఒక నేషనల్ హైవే నిర్మాణం చేసుకోవడం జరిగింది. సిద్దిపేటకు ఏదైతే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే నిర్మాణం జరుగుతూ ఉందో అది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇక్కడ రైల్వే నిర్మాణం ప్రాజెక్టు జరుగుతూ ఉన్నది. అట్లా మూతపడినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కూడా తెరిపించి ఇవాళ ప్రభుత్వము రైతులకు యూరియా కొరత లేకుండా చేయడం జరిగింది. రైతులకు పెట్టుబడి సాయం కింద కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు నేరుగా పెట్టుబడి సాయం లభిస్తూ ఉన్నది. ఇవాళ కరోనా 2020-21లో కరోనా స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు ఉచితంగా ఒక మనిషికి 5 కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఒక పేదవాడు కూడా ఆకలితో అలమటించద్దనే ఉద్దేశంతో ఇలా ఫ్రీగా రేషన్ బియ్యాన్ని సప్లై చేయడం జరుగుతూ ఉన్నది. మనం అలాగే తీసుకుంటే వరంగల్లో మొన్ననే మనకు ఇంటర్నేషనల్ ఒక ఎయిర్పోర్టుకు అనుమతులు ఇవ్వడం జరిగింది. అలాగే నిజామాబాద్లో రైతుల కోసం, రైతుల కోసం పసుపు బోర్డును కూడా మంజూరు చేయడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ పోతే మొన్ననే మనం చూసినాం ఏదైతే పహల్గాంలో కాశ్మీర్లో జరిగిన సంఘటన, ఎక్కడైతే మన పాయింట్ విప్పి ముస్లిమా హిందువా అని మత లింగ విభేదం చూస్తూ కాల్చి చంపిన సంఘటనకు ఒకటే ధీటుగా సమాధానం చెప్పిండు నరేంద్ర మోడీ గారు. ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఎవరైతే మన 26 మంది మన భారతీయులను పొట్టన పెట్టుకున్నారో దాడికి ధీటుగా సమాధానంగా ఒక 100 మంది ముష్కరులను, ఉగ్రవాదులను మట్టుబెట్టి ఈ భారతదేశం తెరువు ఎవరైనా వస్తే కన్నెత్తి చూస్తే వారిని బిడ్డ ఖబర్దారని హెచ్చరించి ఈ పౌరులకు కానీ మనకు కానీ ఆత్మస్థైర్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా భారతదేశం రాబో రోజులలో 1వ 2వ స్థానంలో ఈ ప్రపంచ దేశానికే విశ్వగురువుగా భారత్ వర్ధిల్లుతుందని తెలియజేస్తూ ఉన్నాను.